ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి కేఎన్ఆర్ కొట్టు సత్యనారాయణ విజయసాయిరెడ్డిలు 3,000 కోట్ల భూ కుంభకోణం చేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్సీసీ భూముల్లో నాలా టాక్స్ కట్టకుండా, క్లాసిఫికేషన్ మార్చకుండా మాస్టర్ ప్లాన్ 80 అడుగులు అదనంగా కట్టేశారని, 20 కోట్లు వీఎల్టీ కట్టలేదని దుయ్యబట్టారు. ఎన్సీసీ భూమిలో సహజ నీటి వనరు ఉందని దానికి విఘాతం కలిగించారన్నారు. ఈ మిగిలిన మార్చి నెలలో ప్లాన్ పెట్టేశారని, స్థానిక జీవీఎంసీ కమిషనర్ అనుమతికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి బినామీలు ఈ 3,000 కోట్ల భూమి కొట్టేస్తున్నారని, కనీసం రూపాయి కట్టకుండా టీడీఆర్ కోసం రోడ్డు ప్లాన్ కూడా జీవీఎంసీ అధికారులు సిద్ధం చేశారన్నారు. ఫలితంగా 2 లక్షల గజాలు టీడీఆర్ సిద్ధం చేశారని, ఈ భూమికి 17 కోట్లు పెట్టి జీవీఎంసీ రోడ్లు వేస్తుందన్నారు. ఈ ప్రక్రియలో మేయర్ హరి వెంకట కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య అధికారి శ్రీలక్ష్మి పావులు కదిపారని, జగన్ పర్సనల్ సెక్రటరీ కె నాగేశ్వరరెడ్డికి ఈ భూముల్లో 4 ఎకరాల రాసిచ్చారన్నారు. ఈ భూముల వ్యవహారం చూస్తున్నందుకే కొట్టు సత్యనారాయణకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని విమర్శించారు. కొట్టు మురళీ ముడుపులు ఇచ్చి ఈ వ్యవహారం నడుపుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీకి తొత్తుగా జీవీఎంసీ కమిషనర్ వ్యవహరిస్తున్నారని, ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణ జరిపించాలని, అవసరమైతే వీటిపై సిబిఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాపారం చేయడానికి వీళ్ళు రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి బినామీలు, ఆ బినామీలు బాగోతం చెప్తారు మీకు అంచెల వారీగా. ఇప్పుడు ఆ ప్లాన్ ఎలాగిచ్చారండి వీళ్ళు? ఇది మాస్టర్ ప్లాన్లో ఆ యొక్క భూమి యొక్క స్వరూపం. మాస్టర్ ప్లాన్లో ఇది వీళ్ళు ఎంత మేధావులంటే జీవీఎంసీ అధికారులు ఆర్డీపీ తయారు చేస్తారండి. అంటే రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్. భూమికి నాలా కట్టలేదు, విఎల్టీ కట్టలేదు, ఏమీ చేయలేదు. వీళ్ళకి ఆ 3 ఎకరాల 3 కిలోమీటర్ల 300 మీటర్ల కోసం అక్కడ ప్యారలల్గా రోడ్డు వేయాలని చెప్పి ఇది ఆర్డీపీ తయారు చేస్తారు. ఈ ఆర్డీపీకి చూడండి మొత్తం అంతా స్కెచ్ అంతా. ఇది రోడ్డు యొక్క స్వరూపం, ఆ లేఅవుట్ది. దీనికి వీళ్ళు ఈ ఆర్డీపీ ఏదైతే తయారు చేశారో, ఈ ఆర్డీపీ అసలు ఏం కట్టారని తయారు చేస్తారండి వీళ్ళు? టీడీఆర్ కోసం అసలు ఆర్డీపీ అప్పుడే టీడీఆర్ కోసం దరఖాస్తు చేస్తారంటే 20/2/2023 అండి. ఇది ఎన్సీసీ లెటర్ యాడ్ మీద తయారు చేసి మేము టీడీఆర్ ఇవ్వండి, రిక్వెస్ట్ ఫర్ ప్రొవైడింగ్ అస్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టు ద ఎక్స్టెంట్ రోడ్ వైడనింగ్ ఎఫెక్టెడ్ ఇన్ అవర్ సైట్ ఏరియా రిగార్డింగ్. వీళ్ళు పాపం ఏదో అమాయకుల్లాగా 8,610 గజాల కోసం టీడీఆర్ మేము సరెండర్ చేస్తున్నాం, గిఫ్ట్ డీడ్ చేస్తున్నాం అని అంటున్నారండి. డాక్యుమెంట్లోనే వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మేము గిఫ్ట్ డీడ్ చేసామని చెప్పి పొందుపరిచారండి. అంటే వాళ్ళ భూమిలో వాళ్ళ వెంచర్ కోసం వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేయడం కోసం ఫ్రీగా రోడ్ వేయాలని చెప్పి వాళ్ళు వదులుకున్న సైట్కి వెంటనే టీడీఆర్ కోసం దరఖాస్తు చేశారండి. కానీ ఇదే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఏదైతే ఆర్డీపీ ఉందో, ఈ ఆర్డీపీలో వీళ్ళకి ఎఫెక్ట్ అవుతున్న సైట్ ఎంత తెలుసండి? 43,485.64 గజాలండి. అంటే దానికి 4 రెట్లండి. దానికి 4 రెట్లంటే ఎంత ఉంటుందండి? సుమారు 2 లక్షల గజాలండి. 2 లక్షల గజాలకి టీడీఆర్ ఇవ్వాలండి. వీళ్ళ కోసం వేసేటువంటి రోడ్డుకి, వీళ్ళ సైట్లో పోతున్న దానికి, వీళ్ళ కోసం మాస్టర్ ప్లాన్నే మాయ చేసేసి మాస్టర్ ప్లాన్నే మార్చేసినటువంటి ఈ వైసీపీ బినామీల వెంచర్కి సుమారు 2 లక్షల గజాలకి టీడీఆర్ ఇవ్వాలంటే ఇవాళ గజం కనీసం కార్డు వాల్యూ 30,000 ఉందండి. అంటే 600 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇవ్వాలండి. ఈ భూమి ఎంత కొన్నారండి? ఈ భూమి ఎంత కేటాయించారండి వీళ్ళు? ఇది ఒక ఎత్తు అయితే, మాకు గౌరవ మేయర్ గారు ఉన్నారు, పెద్ద ఆవిడ కౌన్సిల్లో పెట్టి మరి తీర్మానం చేస్తారు. 11/12/2000 ఇది కౌన్సిల్ ఆమోదించినటువంటి అఫీషియల్ కాపీ, ఇది గెజెట్ కాపీ. ఇది ఎందుకనంటే ఈ యొక్క వెంచర్ కోసం 17 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తారండి
జీవీఎంసీ వాళ్ళు 17 కోట్ల రూపాయలతో ఈ ఒక్క వెంచర్ కోసమేనండి. ఇంకా ఎవరికి ఈ రోడ్డు ఉపయోగపడదు. దీనికోసం కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ఆవిడ ఉన్నారు కదండి, శ్రీలక్ష్మి గారు, ఆమె జీవో ఇచ్చారండి. జీవో నెంబర్ 79 23/1/2024 జీవీఎంసీ నిధులతో ఏమని రాశారు తెలుసండి? Zone 2 GVMC with an estimated cost of 17 crores duly meeting the expenditure from Greater Vishaka Municipal Corporation General Funds. అంటే జీవీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి ఈ యొక్క 17 కోట్ల రూపాయలతో రోడ్లు వేసేయాలండి. దానికి ఆగమేఘాల మీద టెండర్లు పిలిచారండి. టెండర్లు కూడా ఫైనలైజ్ అయిపోయాయండి. 6 వచ్చారండి, 4 క్వాలిఫై అయ్యారండి, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ బిడ్ దగ్గర పెండింగ్లో ఉందండి. ఈ వెంచర్ కోసం ఆపసోపాలు పడి కనీసం విఎల్టీ కట్టలేదు, ల్యాండ్ ఇంకా పూర్తిగా స్వభావం మారలేదు. భూమి కేటాయించింది ఏమొచ్చి వీళ్ళు కట్టింది 97 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టారు. ముందర కేటాయించింది కాకుండా ఏదైతే 3% షేర్ రెవెన్యూ షేర్ కట్టాలో కట్టేశారు. ప్రభుత్వం దగ్గర నుంచి 600 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేయాలి, 17 కోట్ల రూపాయలతో రోడ్లు వేసేయాలి, నాలా డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టాలి, విఎల్టీ 20 కోట్లు కట్టకుండా ఎగ్గొట్టాలి. ఇదంతా దేనికోసం అంటే ఇదంతా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక వ్యక్తిగత కార్యదర్శి ఉంటాడు. ఆ వ్యక్తిగత కార్యదర్శికి 4.5 ఎకరాలు ఇచ్చారండి గిఫ్ట్గా. వాళ్ళ బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఈ మొత్తం భూ వ్యవహారం అంతా, ఈ మొత్తం ఎన్సీసీ భూ వ్యవహారం అంతా చక్కబెట్టి ఇప్పుడు వాళ్ళకి దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలుసు కదండి మీకు, ఆయన మంత్రి పదవి ఇచ్చారు సెకండ్ దఫా. అది బహుమానంగా ఈ ఎన్సీసీ భూముల్లో బహుమానంగా మంత్రి పదవి ఇవ్వడం, వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శి 4.5 ఎకరాలు అక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేయడం. ఇంకోటి కొట్టు మురళీకృష్ణ, ఈ జీపీఆర్ఎల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు షెల్ కంపెనీస్ ఓపెన్ చేస్తారండి. షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి వీళ్ళు మొత్తం భారీ ఎత్తున లావాదేవీలు చేశారు. దీంట్లో అసలు ఈ భూమి వైసీపీ మాజీ మంత్రి గత ప్రభుత్వంలో కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టేశాడని చెప్పి జనసేన టీడీపీ పార్టీలు ఎప్పటికప్పుడు వెలుగులో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇంత వేల కోట్ల రూపాయల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తి కట్టబెడితే హౌసింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి బినామీ అయినటువంటి విజయసాయి రెడ్డి, కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టు మురళీకృష్ణ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఉంటారో కేఎన్ఆర్, ఆ కె నాగేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి, వీళ్ళు మొత్తం కథంతా నడిపించేసి కలెక్టర్ మల్లి గారితోని, జీవీఎంసీ కమిషనర్ ఇప్పుడు ఉన్నటువంటి పాపం సాయికాంత్ వర్మ గారితోని, జీవీఎంసీ అధికారులతోని, వీళ్ళందరితోని కథంతా నడిపించేశారు. ఈ షెల్ కంపెనీలు ఎన్నున్నా తెలుసండి? ఈ షెల్ కంపెనీలు మొత్తానికి కీలక సూత్రధారి సింగపూరు రమణారెడ్డి అండి. ఆయనే గతంలో హరిత అక్కడ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపుల్లోని సరిగ్గా పనిచేయకుండా ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోతే 5-6 ఏళ్ళు పట్టిందండి ఉడాకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. అక్కడ పక్కనే శ్రీరామ్ ప్రాపర్టీస్ కూడా ఈ సింగపూర్ రమణారెడ్డి బాగోతానండి. వీడి మీద దేశవ్యాప్తంగా 63 కేసులు ఉన్నాయండి, లుకౌట్ నోటీసులు ఉన్నాయండి. వీడు ఒక పెద్ద ఫైనాన్షియల్ చేటువంటి క్రిమినల్ అండి. వీడిని కేంద్ర బిందువుగా పెట్టుకొని విజయసాయి రెడ్డి, కొట్టు మురళీకృష్ణ, ఈ కేఎన్ఆర్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేసి దోచేశారండి మొత్తం. ఇగో కేఎన్ఆర్ గారి యొక్క బినామీ పేరు మీద చేయించుకున్నటువంటి ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్ ఇది.
4వ తారీఖు మే 2024ని రిజిస్ట్రేషన్ చేయించారు. అసలు వీళ్ళు సంస్థల్లో విజయనగరం చెందినటువంటి ఒక సామాన్య పూరుగుడుసులో ఉన్నటువంటి ఈ కోలా వెంకటరామమూర్తి ఎవరండి? అసలు ఈ భూములన్నీ కూడా వైసీపీ నేతలు దోచేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు విశాఖలో అత్యంత విలువైనటువంటి భూముల్ని దోచేశారు. ఎన్సీసీ భూముల్ని అడ్డగోలుగా ఏదైతే దోచేశారో ఈ మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు జరపాలని చెప్పి పదే పదే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు పోరాటం చేసినప్పటికీ కూడా జీవీఎంసీ నిధులతో రోడ్లు, టీడీఆర్ కొట్టేయడానికి భాగోతం. జీవీఎంసీ అధికారులు ఎందుకండి ప్లాన్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు రివోక్ ఎందుకు చేయలేదు? ఎందుకు వాళ్ళు అమరావతికి కంప్లైంట్ రేస్ చేసి డాక్యుమెంట్లు వీళ్ళు పూర్తిగా సబ్మిట్ చేయలేదు? దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి, అంటే డీమ్ టు అప్రూవల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఎందుకు చర్యలు చేపట్టలేదు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరం గారు? అంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు పనులు నిలిపేయలేదు? విజయసాయిరెడ్డి తొత్తుగా కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు ఇచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముడుపులు తీసుకొని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆటలాడుతున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినవి ఎగ్గొట్టేసి కట్టకుండా, విఎల్టీ కట్టకుండా, నాలా కట్టకుండా, వాటర్ బాడీలో వీళ్ళు నిర్మాణానికి అనుమతులు పెట్టి ఎటువంటి క్లియరెన్స్లు రాకుండా ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిళ్లు పెడతా ఉంటే, దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేపడతా ఉంటే ఏం చేస్తున్నారు ఈ అధికారులను అడుగుతా ఉన్నాం మేము. అంతేకాదు అక్కడ తవ్వేటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్కి అసలు వీళ్ళు మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకా దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. 3,000 కోట్ల రూపాయలు ఎన్సీసీ భూముల్లో ఏదైతే విజయసాయిరెడ్డి, కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళీకృష్ణ, అలాగే కేఎన్ఆర్ వీళ్ళు ముగ్గురిని కూడా వీళ్ళ ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయండి మా దగ్గర. వీళ్ళ యొక్క బినామీ కంపెనీల బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి.